హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇప్పుడు మీకు కొబ్బరి చపాతీలు చూపిస్తున్నానండి. ఎలా చేశాను ఏంటి అనేది. చపాతీలు అంటే చపాతీల్లా కనిపిస్తాయి కానీ చపాతీలు కావవి, నేను అట్లే వేశాను. ఇప్పుడు ఆశీర్వాద్ ఒక కప్పు పిండి తీసుకున్నానండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. ఇప్పుడు కొబ్బరి ముక్కలు బాగా కట్ చేసి అందులో బెల్లం వేసి మొత్తం మిక్స్ చేశాను. అందులోనే కొంచెం ఇలాచీ కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకొని, ఈ కొబ్బరి తినడం వల్ల చాలా మంచిది కదా, హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. ఎక్కువ కొబ్బరి వాడడం చాలా మంచి టిప్ అనమాట. అయితే ఈ గోధుమ పిండిలో బెల్లం కొబ్బరి మిక్స్ చేసిన దాన్ని గోధుమ పిండిలో వేసేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఇది వాటర్ వేసి ఉండలు లేకుండా మనం కలిపి పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఎక్కడ బాగా ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇది మనం వేసేసుకోవడమే. సింపుల్గా అయిపోద్దండి. కొంచెం దలసరిగానే వేయాలి. ఒక 2 గరిటలంతా వేసాను నేను. ఇది మనం ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా బాగుంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ కదా, ఈ పిల్లలు టేస్ట్గా ఇష్టపడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. రోజు ఒకే వెరైటీ కాకుండా ఏదో రోజుకొక వెరైటీ అన్నట్టుగా ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నేను చేశాను. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం ప్లీజ్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా వన్ సైడ్ మొత్తం బాగా కాలిన తర్వాత మళ్ళీ మనం టర్న్ చేసేసుకోవచ్చు. కానీ ఇది చూడడానికి మాత్రం చపాతీలానే కనిపిస్తుంది, కానీ ఇది మనం అట్లా వేసుకోవాలండి. ఇగో ఈ విధంగా వచ్చిందనమాట. చూసారా? నా ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా వచ్చేయండి. మీ అందరికీ నచ్చే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.